శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది? 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్యకాలంలో సింహరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. అంటే శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. కుంభరాశి అధిపతి శని. శని, శుక్రులు మిత్రులు, కానీ శని, సూర్యులు శత్రువులు. అంతేకాకుండా శుక్రుడు కుంభరాశి వారికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే సింహరాశి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానము కూడాను గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అంటే ప్రతికూల ప్రభావము ఎక్కువగా ఉంది. అయితే 7వ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని మంచి ఫలితాలు ఉండే అవకాశాలు కూడాను ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయం లోపల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశము ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మట్టుకు ఒక పక్కన కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన చిన్నపాటి తగాదాలు ఉంటాయి. అయినప్పటికీ ఓవరాల్గా మీకు కుటుంబం లోపల సౌఖ్యం ఉంటుంది, సంతోషకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలు, డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటివి తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి.
ముఖ్యంగా ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి సమయం లోపల జాగ్రత్త వహించాలి. ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఆదరణ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కోవర్కర్స్తో, సహ ఉద్యోగులతో మీకు అన్యోన్యత పెరుగుతుంది. అధికారులతో కొంత డిస్ప్యూట్ ఉన్నప్పటికీ కోవర్కర్స్తో మట్టుకు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారము కొత్త వ్యాపారం కాకుండా చేతిలో ఉన్నటువంటి వ్యాపారం పైన మీరు మనస్సు నిలపండి. సంతృప్తికరమైనటువంటి లాభాలు ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికంగా కూడాను కొంత అనుకూలమైనటువంటి సమయము. కొత్త పరిచయాలతో కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయస్తులు మీకు తటస్థపడతారు. వాళ్ళు మీకు లాభాలను, సహాయాన్ని, సహకారాన్ని ఇచ్చేటువంటి ఒక దృక్పథంతో ఉన్నప్పటికీ కొంత మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. భార్య పైన ముఖ్యంగా మీరు కొంత అన్యోన్యతతో ఉండాలి. అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్లకుండా ప్రాధాన్యత ఇస్తూ ఉండడం మూలకంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. అహంకారం మూలకంగా విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అహంకారం లేకుండా ప్రతి మనిషిని కూడాను ఒక చులకన భావనతో చూడకుండా వాళ్ళ యొక్క స్థితిని, వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్లకు సముచిత ఒక స్థానాన్ని ఇస్తూ మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే కొన్ని విషయాలలో ఖర్చులు ఉన్నాయి. విలాసవంతమైనటువంటి విషయాలలో, వినోదం కొరకై, తీర్థయాత్రల కొరకై ఇలా మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఓవరాల్గా ఆరోగ్యము నిలకడగానే ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని గోచార రీత్యా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. వీటిని మీరు జాగ్రత్తగా గమనించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి, శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే
ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.